సింహరాశి వారికి ఆగస్టు 27 బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి దిన ఫలితాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే కలిసి వస్తుంది, మీకు రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక వ్యవహారాల పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, అలాగే రేపటి రోజున దాంపత్య వైవాహిక జీవిత పరంగా ఎలా ఉండబోతుంది, రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా చూస్తేనే ఏం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు సింహరాశి వారి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు అంటే సూర్యుడు. సింహరాశి మక పూర్వ పలుగుని, ఉత్తర పలుగుని 1వ పాదం నక్షత్రాలలో పుట్టిన వారిని సింహరాశి వారు అని అంటారనమాట. సింహరాశి వారి మనస్తత్వం చాలా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందండి. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. గర్వం, ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటాయన్నమాట. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు సహాయం చేయాలనే గుణం కూడా ఉంటుంది. కొన్నిసార్లు కోపం త్వరగా వస్తుంది, కానీ మనసు అనేది చాలా మంచిది. అలాగే ఆగస్టు 27 బుధవారం రోజు కలిసి వచ్చే రంగులు పసుపు, ఎరుపు, కాషాయం. అదృష్ట సంఖ్యలు 1, 3, 9 అన్నమాట. ఈరోజు సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి కొత్త అవకాశాలు అందుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారికి ఆగస్టు 27 బుధవారం రోజు కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటుంది. ఇంటి పెద్దల సలహా తీసుకుంటే చిన్న ప్రయత్నాలు, చిన్న సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. దూరమైన బంధువుల నుండి శుభవార్తలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సోదరులు, జీవిత భాగస్వామి మధ్య ఆప్యాయత పెరుగుతుంది. గృహంలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాం. ఈరోజు సింహరాశి వారికి ఆర్థిక లాభాలు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడులపై అనుకూల ఫలితాలు అయితే రావచ్చు. వ్యాపారవేత్తలకు కొత్త డీల్స్ లేదా లాభాలు వస్తాయి. జీతం, బోనస్ లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే పెద్ద అప్పులు తీసుకోవడం మంచిది కాదు, మానుకోవాలి. అలాగే ఈ సింహరాశి వారికి కుటుంబ పరంగా ఆనందం, ఆర్థిక పరంగా లాభదాయకమైన రోజు. చిన్న కష్టాలు వచ్చినా వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారనమాట. ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు ప్రేమలో ఉన్న వారికి కొత్త ఉత్సాహం కలుగుతుంది. ప్రియమైన వ్యక్తితో సంతోషకరమైన క్షణాలు గడపగలరు. మీ మాటల్లో మాధుర్యం పెరుగుతుంది. దాంతో అపార్థాలు తగ్గుతాయి. కొందరికి ఈరోజు ప్రపోజల్ అంగీకారం లేదా కొత్త సంబంధం ప్రారంభం కావచ్చు. వివాహితులకు మధ్య ఈరోజు ఆప్యాయత, అనురాగం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న చిన్న సమస్యలు తొలగి సమాధానం లభిస్తుంది. ఒకరినొకరు సహకారం, నమ్మకం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం కలిగే శుభవార్తలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాం. ఈరోజు గృహంలో మంగళకర వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. సంతాన విషయంలో ఆనందకరమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి పెళ్లి సంబంధాలు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ సింహరాశి వారికి ప్రేమలో సంతోషం, దాంపత్య జీవితంలో ఐక్యత, కుటుంబంలో మంగళకరమైన వాతావరణం ప్రసాదించే రోజుని కూడా చెప్పుకోవచ్చు అనమాట. వృత్తి ఉద్యోగ పరంగా ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు, గుర్తింపు లభించే రోజనమాట. మీ పనిలో కృషి, ప్రతిభను పై అధికారులు గమనిస్తారండి. ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. సహచరులతో సహకారం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు, బదిలీ లేదా పదోన్నతి వంటి శుభవార్తలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. వ్యాపారం గురించి తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకమైన రోజు. కొత్త కాంట్రాక్టులు లేదా డీల్స్ వస్తాయి. పెట్టుబడులపై అనుకూల ఫలితాలు లభిస్తాయి. పాత వ్యాపార సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో నమ్మకం, అనుబంధం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరమైన లాభాలైతే ఉంటాయి. అనుకోని ధన ప్రవాహం అంటే బోనస్ కానీ, బకాయిల వసూలు, పెట్టుబడుల లాభం వచ్చే అవకాశం అయితే ఉంది. ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తే మరింత బాగుంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సింహరాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభాలు, ఆర్థికంగా స్థిరత్వం లభించే శుభదినంగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈరోజు ఆరోగ్యపరంగా మధ్యస్థంగా ఉంటుంది. శరీరంలో అలసట, ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. తలనొప్పి, కంటి సమస్యలు, రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. జీర్ణక్రియ సమస్యలు అంటే ఆమ్లత, గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అతిగా తినకండి. వాతావరణ మార్పు వల్ల జలుబు, దగ్గు, దుమ్ము, అలర్జీలు రావచ్చు. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో 1 గ్లాస్ తాగడం చాలా మంచిది. నిద్రపోయే సమయం తప్పక 7 నుంచి 8 గంటలు ఉండేలా చూసుకోండి. బరువైన పనులను ఒత్తిడితో చేయకుండా విభజించుకొని చేయండి. తాజా కూరగాయలు, పండ్లు, నీరు ఎక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీ, మసాలా పదార్థాలు తగ్గించండి. ఉదయం లేదా సాయంత్రం నడక లేదా యోగా చేయడం శ్రేయస్కరం. సింహరాశి వారికి రేపు ఆరోగ్య పెద్ద సమస్యలు అయితే లేవు, కానీ ఒత్తిడి, అలసట, జీర్ణ సమస్యలు తప్పించుకోవడానికి ఆహారపు అలవాట్లు, విశ్రాంతి మీద దృష్టి పెట్టాలన్నమాట. సింహరాశి వారు అంటే అందరూ
లేదా రేపటి రోజున ఉండే భక్తులు అనమాట. వినాయక చవితి రోజున చేయవలసినటువంటి పూజలు శుభకార్యాల గురించి తెలుసుకుందాం. పూజా విధానం ప్రాముఖ్యత. ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంట్లో లేదా పూజ గదిలో కలశం పెట్టి దానిపై గణపతి విగ్రహం లేదా పత్రి అంటే తూర్పు వైపు ముఖం పెట్టి ప్రతిష్ఠించాలి. కుంకుమ, పసుపు, అక్షంతలు, చందనం, పూలు, దుర్వా గడ్డితో గణపతి పూజ చేయాలి. 21 రకాల పత్రి పూజ వినాయకుడికి అత్యంత ప్రీతికరం. మోదకాలు, ఉప్పెనుండలు, లడ్డు నైవేద్యం పెడితే గణపతి సంతోషిస్తాడు. ఓం గం గణపతియ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం చాలా శుభప్రదం. సాయంత్రం దీపం వెలిగించి వినాయకుడికి అష్టోత్తర శతనామావళి పఠించాలి. రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని దానాలు, పరిహారాల గురించి తెలుసుకుందాం. పిల్లలకు పుస్తకాలు, పెన్నులు దానం చేయండి. విద్యా అభివృద్ధి కలుగుతుంది. బియ్యం, శనగలు, మిఠాయిలు పేదవారికి ఇస్తే కనుక ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. ఆకుపచ్చ పండ్లు, ద్రాక్ష లేదా బత్తాయి దానం చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. గణపతి పూజ తర్వాత అడవి జంతువులకు, పక్షులకు ఆహారం పెట్టడం చాలా శ్రేయస్కరం. ఫలితాలు వచ్చేసి కుటుంబంలో సఖ్యత, ఆనందం పెరుగుతుంది. విద్యార్థులకు చదువులో విజయం తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో అడ్డంకులు తొలగి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఆగస్టు 27 బుధవారం రోజు ప్రత్యేక ఫలాలు. రేపు మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా ఆశ్చర్యకరమైన శుభవార్తలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫోన్ కాల్ మీ జీవిత దిశని మార్చేలా ఉంటుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా జరగబోయే సంఘటనలు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ లేదా సెలక్షన్ వార్త రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందం లేదా లాభదాయకమైన డీల్ ఫోన్ ద్వారా ఖరారవుతుంది. చాలా కాలంగా దూరంగా ఉన్న బంధువుల నుండి ప్రేమతో కూడిన సందేశం వస్తుంది. కుటుంబ ఆనందం పెరుగుతుంది. అలాగే చదువులో లేదా పరీక్షల్లో శ్రమిస్తున్న విద్యార్థులకు ఫలితాల గురించి శుభవార్త వస్తుంది. అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి అనుకోని సహాయం లేదా డబ్బు రావడం జరుగుతుంది. ఈ కాల్ మీ జీవితంలో అద్భుతమైన మార్పుని తీసుకొని వస్తుంది. రేపు మీరు వింటున్న ఈ శుభవార్త మీలో కొత్త ఉత్సాహం, ధైర్యం, భవిష్యత్తుపై నమ్మకాన్ని నింపుతుంది. రేపు ఉదయం గణపతిని ప్రార్థించి ఓం గం గణపతియే నమః అని జపిస్తే ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చే శుభవార్త మరింత బలంగా నిలుస్తాయన్నమాట. ఈ ఫోన్ కాల్ రూపంలో మీకు అదృష్టం తప్పకుండా పట్టబోతుంది. ఈ కాల్ రూపంలో ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయండి. ఈ కాల్ రూపంలో ఆర్థిక లాభం లేదా సహాయం తప్పకుండా వస్తుంది. ఈ కాల్ రూపంలో దూరమైన బంధం దగ్గరవుతుంది. కుటుంబ ఆనందం పెరుగుతుంది. ఈ కాల్ రూపంలో మీ హృదయం ఎదురు చూస్తున్న శుభవార్త వినబోతారు. రేపు మీరు అందుకునే ఈ కాల్ మీ జీవితంలో కొత్త ఆరంభానికి సంకేతం అవుతుంది. తప్పకుండా ఉదయం గణపతిని ప్రార్థించి ఓం శ్రీం గం గణపతియే నమః అని 11 సార్లు జపిస్తే ఆ ఫోన్ కాల్ మరింత శుభప్రదం అవుతుందన్నమాట. అలాగే రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసి గణపతికి పసుపు, కుంకుమ, ఆకులు 21 రకాల ప్రత్యేకం అన్నమాట సమర్పించండి. గణపతికి మోదకాలు లేదా ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టండి. సాయంత్రం సమయంలో దీపం వెలిగించి అర్చన చేయడం శుభప్రదం. ఒక చిన్న గణపతి చిత్రానికి పూలమాలతో పూజ చేసి ఆ తర్వాత ఆ చిత్రాన్ని ఇంట్లో పవిత్ర ప్రదేశంలో ఉంచండి. కొన్ని మంత్రాలు రేపటి రోజున చెప్పుకోవాల్సినటువంటివి తెలుసుకుందాం. ఓం గం గణపతియే నమః అని 108 సార్లు జపించండి. ఓం వక్రతుండాయం హుం అని 21 సార్లు జపిస్తే అడ్డంకులన్నీ తొలగిపోయి విద్యా ప్రాప్తి కలుగుతుంది. గణేశ గాయత్రి మంత్రం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిం ప్రచోదయాత్ కనీసం 11 సార్లు జపించండి. పరిహారాలు వచ్చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టి గణపతి ముందు ఉంచి తర్వాత ఆలయంలో సమర్పించండి. ఇంట్లో ఉన్న అడ్డంకులను తొలగించడానికి ఆకులతో గణపతిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. అప్పుల నుండి విముక్తి కోరుకునేవారు గణపతి ముందు నువ్వుల నూనె దీపం వెలిగించండి. అలాగే పసుపు, కుంకుమ, పళ్ళు, మిఠాయిలను ఆలయంలో పంచండి. పేదవారికి అన్నదానం లేదా పండ్లు ఇవ్వడం శుభప్రదం. చిన్నపిల్లలకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు ఇవ్వడం గణపతి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు బుధవారం పసుపు రంగు దుస్తులను అంటే పసుపు రంగులో ఉన్నటువంటి బట్టలను దానం చేస్తే చాలా శుభఫలం తప్పకుండా కలుగుతుంది. రేపటి రోజున ఇలా భక్తి భావంతో పూజలు చేసి మంత్రాలు జపించి దానాలు చేస్తే గణపతి అనుగ్రహం మీ జీవితంలో శుభవార్తలు, కొత్త అవకాశాలు, కుటుంబ ఆనందం తీసుకొని వస్తాయండి. అలాగే మొత్తంగా చెప్పాలంటే ఈ సింహరాశి వారికి రేపటి రోజున ఒక ఫోన్ కాల్ రూపంలో అదృష్టం తలుపు తడుతుంది. ఈ కాల్ మీ జీవితంలో ఆశ్చర్యకరమైన శుభవార్తలను తీసుకురావడమే కాకుండా కొత్త మార్గాలను, ఆనందాన్ని, విజయాన్ని కూడా అందిస్తుంది. గణపతికి భక్తితో పూజలు చేసి మంత్రాలు జపించి చిన్న చిన్న దానాలు చేస్తే అడ్డంకులు తొలగిపోతాయి. మీ ప్రయత్నాలకు విజయ ఫలితాలు తప్పకుండా వస్తాయన్నమాట. కాబట్టి రేపు భక్తి, విశ్వాసం, ధైర్యంతో ముందడుగు వేసి
గణపతి అనుగ్రహం పొందండి. మీ జీవితం ఆనందం శుభవార్తలతో తప్పకుండా నిండిపోతుంది. అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు శివుడిని కూడా ఆరాధించండి. శివనామస్మరణ తప్పకుండా చేసుకుంటూ ఉండండి. ఓం నమ శివాయ అని మీరు శివనామస్మరణ చేసుకొని సాయంత్రం సమయంలో దీపం వెలిగించి అర్చన చేయడం కూడా చాలా శుభప్రదం అన్నమాట. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి గంగతో అభిషేకం చేయడం వలన మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఎలాంటి నష్టాలు కష్టాలు బాధలున్నా తప్పకుండా మీ నుంచి దూరం అయిపోతాయన్నమాట. చూశారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని ప్రత్యేక పూజలు, అలాగే రేపటి రోజున చెప్పుకోవలసినటువంటి కొన్ని మంత్రాలు, పరిహారాలు, దానాలు మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే రేపు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి సంఘటనల గురించి ముందుగానే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అందరూ అంతవరకు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.